ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి మీరు ప్రియమైన బిడ్డలు. బైబిల్లో చెప్పబడుతుంది, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలాగే మనల్ని ఆయన ఎలా చేర్చుకుంటున్నాడంటే కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేర్చుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన వారందరినీ భక్తులు అనాలి, లేకపోతే దేవుని నమ్ముకున్న విశ్వాసులు అనాలి. కానీ మన దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే భక్తులు అనలా, విశ్వాసులు అనలా, నా కుమారులు అంటున్నారు. మీరు గమనించండి, దేవుని స్వరం విన్న ప్రతి వ్యక్తి, ఆ దైవజనులే కానీ విశ్వాసులే కానీ ఎవరినైనా దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే నా కుమారుడా అని పిలుస్తున్నాడట, నా కుమారి అని పిలుస్తున్నాడంట. దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడండి. నా కుమారుడా అని, నా కుమారి అని దేవుడు పిలుస్తున్నాడంటే మన మీద ఆయనకి ఎంత హక్కు లేకపోతే, ఎంత ప్రేమ లేకపోతే అలా పిలుస్తాడు. ప్రియులారా, దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవునిలో నిలబడి ఫలించండి. మీరు దేవునికి నమ్మకంగా జీవించినంత కాలం మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. మీ నమ్మకత్వాన్ని కానీ మీరు కోల్పోతే అక్కడి నుంచి మీరు పడిపోవడం ప్రారంభిస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ భక్తి జీవితంలో మీరు ఎక్కడైనా ఫెయిల్యూర్ గుండా వెళుతున్నా, నష్టాల గుండా వెళుతున్నా, అంటే బాగా కొనసాగుతున్న జీవితం, నెమ్మదిగా వెళుతున్న జీవితం ఒక్కసారి ఎక్కడైనా నష్టాల గుండా వెళుతుంది అంటే దాని అర్థం నువ్వెక్కడో తగ్గిపోయావనే దాని అర్థం. విశ్వాసంలో తగ్గిపోయావో, పరిశుద్ధతలో తగ్గిపోయావో, ప్రార్థనలో తగ్గిపోయావో, వాక్యం చదవటంలో తగ్గిపోయావో, మందిరానికి వెళ్ళే అనుభవంలో తగ్గిపోయావో, కుటుంబ ప్రార్థన చేసుకునే విషయాల్లో తగ్గిపోయారో, ఏ విషయాల్లో మీరు తగ్గిపోయారో వాటన్నిటిని మీరు పరిశీలన చేసుకొని మీరు ప్రార్థన చేసుకుంటే మరలా దేవుడు అన్నిటినీ నూతన పరుస్తాడు. ప్రియులారా, బైబిల్లో దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియుల, నా జనులారా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనందరిని ఎలా పిలుస్తున్నాడు? నా జనులారా అని ఆయన పిలుస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాను, వాస్తవంగా మనం దేవుని బిడ్డలయ్యే అర్హత మనకి ఉందా? మనమేమో ఎంత పాపంలో జీవిస్తున్న వారం, ఎన్ని తలంపులు, ఎన్ని క్రియలు, ఎన్ని మనవి. మనం దేవుని బిడ్డలయ్యే అర్హత మనకి ఏమాత్రం ఉందండి? కానీ దేవుడు మన అర్హత చూడాల, మన మీదున్న ఆయన ప్రేమను చూశాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి, మన కోసం తన రక్తమంతా కార్చిన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఆయన బిడ్డలుగా తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనమందరం ఆయన బిడ్డలం అనే విషయం మనం మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా జనులారా నేను మీతో మాట్లాడబోచున్నాను అంటున్నాడు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మీతో కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయా సమయాల్లో ఆయా రీతులుగా ఆయా దైవజనుల ద్వారా, ఈ రీతిగా టీవీ కార్యక్రమాల ద్వారా కానీ, సంఘంలో జరిగే కూటాల ద్వారా కానివ్వండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం నీకు వినిపించబడుతుందంటే అర్థం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. అయితే దేవుడు సూటిగా మాట్లాడేది కొంతమందితోనే. ఆ మాట ఆ వాగ్దానమే కావచ్చు, ఆ మాట హెచ్చరికయే కావచ్చు, ఆ మాట ఆశీర్వచనమే కావచ్చు. దేవుడు మాట్లాడే విధానం ఒక వ్యక్తితో ఎలా ఉంటుంది అంటే ప్రియులారా, పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పడు. ఆ వ్యక్తిని ముందు గద్దిస్తాడు. నీ పాపాన్ని విడిచిపెట్టు, లేకపోతే పాపం వల్ల వచ్చేది మరణం, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావని మొట్టమొదట దేవుడు హెచ్చరిస్తాడు. ఒక మాట చెప్తున్నాను, ఒక చిన్న బాబు నడి రోడ్డు మీద నిలబడ్డాడండి. లారీ వస్తుంది, అటు నుంచి స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు ఈ బాబుని చూసి నువ్వు దీవించబడతావు, నీకు దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, నువ్వు చదువులు వర్ధిల్లుతావు అంటే ఏం అర్థం చచ్చిపోయాక? కానీ ఈ వ్యక్తిని మొట్టమొదట వేసే కేక ఏంటంటే, బాబు ఇటు పరుగెత్తిరా అని కేకేస్తారు. ఎందుకంటే అపాయం నీ మీదకి వస్తుంది, నువ్వు దాన్ని తప్పించుకో అని కేకేస్తారు. కేకేసి ఆ వ్యక్తిని బయటకు తీస్తారు. ప్రియులారా, దేవుడు కూడా తన ప్రజలను చూసి అలాగే పిలుస్తున్నాడు ఒక చోట. అదేంటి అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. ఈ రోజున మీరున్న ఈ స్థాయి ఎవరిచ్చారు మీకు అంటే దేవుడే ఇచ్చాడు. మిమ్మల్ని పెంచి గొప్పవారినిగా చేసుకొచ్చాడు. ఇప్పుడు మనుషులైన వారు, దేవునికి విరోధంగా జీవించే వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు.
దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళి సరిగ్గా ఆ నడి రోడ్లో పసిబాలుల్లా నిలబడ్డారు. ఇప్పుడు పొంచుకొని వస్తుంది అపాయం. మరణమే కావచ్చు, రోగమే కావచ్చు, అవమానమే కావచ్చు, నష్టమే కావచ్చు, దూసుకొని వస్తుంది అది. ఇప్పుడు దేవుడు మరి ఒకసారి ఈ కార్యక్రమం ద్వారా కేక వేస్తున్నాడు, రండి బయటికి ఆ పాపములో నుండి, రండి బయటికి ఆ అపాయంలో నుండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు అలాగూ మాట్లాడతాడు ప్రియులారా. రెండవదిగా దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తులతోటి దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, నువ్వు నమ్మకంగా ఎంతకాలం జీవిస్తున్నావు కదా, ఇక నుంచి నేను చేయబోయే కార్యాలు ఇవి, ఇక నుంచి నేను నిన్ను ఇలా ఆశీర్వదించబోతున్నాను, ఇక నుంచి నేను ఇలా హెచ్చించబోతున్నానని వాక్యంలోని వాగ్దానాలు దేవుడు వారికి ఇస్తాడు. ఆ వాగ్దానం పట్టుకొని వీరు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నాతో మాట్లాడిన మాట అని గుర్తుపెట్టుకొని దాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరటం వాళ్ళు చూడగలుగుతారు. మూడవదిగా ప్రియులారా, దేవుడు ఇంకా లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలి, ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు మరి ఒకసారి పరిశుద్ధత అనే మార్గంలోనికి తీసుకొస్తాడు. లోపల దాచబడిన చిన్న చిన్న పాపాలు ఏమున్నాయో, ఇంకా చేయవలసినవి చేయకుండా ఏమున్నాయో వాటిని చేయటానికి దేవుడు హెచ్చరిస్తాడు. అవి తెలుసుకొని మనం చేయటం ప్రారంభిస్తే మరొక మెట్టు ఎక్కుతామండి. ఆత్మీయంగా వర్ధిల్లిన వాళ్ళు చూడండి, అభిషేకంలో వర్ధిల్లిన వారే కానివ్వండి, ఆత్మీయంగా వర్ధిల్లిన వారే కానివ్వండి, దేవుని చేత దీవించబడిన వ్యక్తుల జీవితాలే కానివ్వండి, మీరు గమనిస్తే వారు అంతకంతకు పరిశీలించుకుంటూ వారిలోని ఆ లోపాలన్నీ వారు విడిచిపెట్టుకుంటూ వెళ్ళే కొలది వారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన మెట్టుకు తేవటానికి ఇష్టపడి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను అంటున్నాడు. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, వినే చెవి మరి నీకుందా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడే సమయానికి వినే స్థానంలో ఉంటావా? ఆ స్థానంలో నుండి పక్కకు వెళ్ళిపోయి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావా? దేవుడు మాట్లాడే స్థానం ఎక్కడ అంటే దేవుని మందిరం అండి. ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా దేవుని సేవకులు వాక్యం చెప్తారు. ఎందుకు వాక్యం చెప్తారంటే అక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆదివారం నువ్వు పోలేదనుకో, ఆ రోజు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీతో దేవుడు మాట్లాడిన మాట నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే ముందుగానే దేవుడు చెప్తాడు, నేను నీతో మాట్లాడబోతున్నాను కాబట్టి నువ్వు వచ్చేయి. అందుకే చూడండి, ప్రార్థన మానేసి వెళ్ళిపోయే ప్రతి వ్యక్తికి మనసులో ప్రేరేపణ కలుగుతుంది. ఈరోజు ప్రార్థన ఉంది కదా, ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి కదా, ఖచ్చితంగా ఆ తలంపు ఆ వ్యక్తి హృదయంలో వస్తుంది. దాని అర్థం ఏంటంటే అక్కడ దేవుడు నీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాడు, అక్కడ దేవుడు నీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన ఉంది కదా, ప్రార్థన మానేసి వెళుతున్నావు ఎందుకు అని దేవుడు హెచ్చరిస్తాడు. ప్రార్థన మానేసి వెళుతున్న ఈ వ్యక్తి ఆ మార్గాన్ని మలుచుకొని దేవుని మందిరానికి వస్తే అక్కడ సూటిగా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు, బలపరుస్తాడు, హెచ్చరిస్తాడు. ఆ వ్యక్తికి ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఎద్దును గురించి గాడిదను గురించి అక్కడ మాట్లాడతాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. ఎద్దు అంట దాని యజమాని ఎవరో దానికి బాగా తెలుసంట, దాని ఇల్లేదో దానికి బాగా తెలుసంట. కొంతమంది రైతుల్ని గ్రామాల్లో చూస్తే వారు పొలం తీసుకువెళ్ళి ఈ ఎద్దుల్ని మొత్తం దున్నిన తర్వాత ఆ ఎద్దుల్ని అలాగో వదిలేస్తారు. వాళ్ళు తర్వాత ఆలస్యంగా ఇంటికి వస్తారు, కానీ ఎద్దులను అక్కడ వదిలేసినప్పుడు అవి తిన్నగా బయలుదేరి ఎక్కడికి వస్తాయంటే సరిగ్గా యజమాని ఇంటికే వస్తాయండి. ఎక్కడ గాదె ఉందో అక్కడికి వచ్చి అక్కడ కట్టివేయబడటానికి ఇష్టపడి అక్కడ యజమానులు పెట్టింది తిని అక్కడే కట్టబడి ఉంటాయి. ప్రియులారా, ఎద్దుకు తన కామంది ఎవరో తెలుసు, దాని సొంత ఇల్లేదో తెలుసు. గాడిద కూడా అంట తన సొంతవాని దొడ్డి తెలుసు అంట. ఎక్కడ వదిలిపెట్టినా అది తిరిగి సొంతవాని దొడ్డికే వస్తుందట. దేవుని బిడ్డల జీవితాల్లో దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోలేకపోతున్నారు. ఒక మాట చెప్తున్నాను, మనం ఈ లోకంలో పుట్టాము అంటే ఈ లోకంలోనికి వచ్చాము అని అర్థం. చచ్చిపోయాడు అంటే చచ్చిపోయిన తర్వాత మనం పోతున్నాము అని అర్థం. పుట్టిన వ్యక్తి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ మాట చాలా తేటగా రాయబడి ఉంటుంది. వాస్తవంగా మనమందరం కూడా అలాగే వచ్చాం. అయితే మన ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం గమనిస్తే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను.
వచ్చెను 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 అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతుందండి. అంటే ఆయన పరలోకము నుండి వచ్చాడు. ప్రియులారా, మన గమ్యస్థానం కూడా పరలోకమేనండి. ఈ లోకం వదిలిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. మన ఇల్లు ఏది అంటే పరలోకం అండి. ఇప్పుడు మనం ఎవరి స్వరం వినాలంటే పరలోకము నుండి వచ్చే స్వరం వినాలి. ఈ లోకంలో కొన్ని స్వరాలు వినబడతా ఉంటాయి. అవి చీకటి శక్తుల స్వరాలు, అవి దయ్యాల స్వరాలు, అవి ఎప్పుడు ఈ లోకాన్నే చూడమని, ఈ లోకాన్నే వెతకమని, ఈ లోకంలోనే సంపాదించుకోమని చెప్తా ఉంటాయి. దేవుని స్వరం చెప్తుంది, ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఈ లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఈ లోకంలో ఉన్న దేని విషయమై మీరు అతిశయించొద్దు, ఆనందించొద్దు, వాటిని విడిచిపెట్టేయండి. మీ ఆనందం శాశ్వతమైనదిగా, మరణం తర్వాత కూడా ఉండేదిగా, పరలోకపు ఆనందంగా మీరు మార్చుకోండి. దేవునిలో ఆనందించండి. యెహోవా యందలి ఆనందమే మీకు బలము. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. ఇలాగూ దేవుని వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పరలోకం నుండి వచ్చాం, అక్కడి ఆనందం వెతకాలి. ప్రియులారా, పరలోకాన్ని వెతికిన ప్రతి వ్యక్తి అంతకంతకు వర్ధిల్లుతాడండి. దేవుని వెతికిన ప్రతి వ్యక్తి దేవుని మహిమను పొందుకుంటాడు, దేవుని శక్తిని అనుభవిస్తాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. లోకాన్ని వెతికితే ఏమొస్తుందండి? లోకంలో ఉన్నదంతా మోసం. అలాగే ఒక రోజు నీ వ్యక్తి మోసపోయే పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఎద్దు తన కామందు నెరుగును, అది తన ఇంటికే వస్తుంది. నువ్వు నీ దేవుని ఇంటికి వెళ్ళగలుగుతున్నావా? నువ్వు దేవుణ్ణి వెతకగలుగుతున్నావా? నువ్వు దేవుని స్వరం వినగలుగుతావా? యేసయ్య చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. నువ్వు దేవుని వాక్యం వింటలేదంటే యేసయ్య నీ దేవుడుగా ఉండే స్థానం నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. యేసయ్య తన బిడ్డలందరినీ ఎలా పెట్టుకున్నా అంటే గొర్రెలుగా ఒక దొడ్డిలో పెట్టేసుకొని ఆయన కాపరిగా ద్వారానికి ఆయన అడ్డంగా అక్కడ నిలబడ్డాడు కాపుదలగా. ఏ అపాయం ఈ గొర్రెలకు రాదు, ఎందుకంటే అక్కడ కాపరి దుడ్డు కర్ర పట్టుకొని నిలబడ్డాడు. అపాయం రావాలంటే కాపరిని దాటి రావాలి గొర్రెను ముట్టడానికి. అదే ఈ గొర్రె దాటి వెళ్ళాలంటే కాపరిని నెట్టేసి వెళ్ళినప్పుడే గొర్రె బయటకు వెళ్తుంది. అలాగే దేవుని బిడ్డలైన వారు ప్రార్థన మానేసిన, ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళినా నువ్వు దేవుని నెట్టేసి వెళుతున్న వ్యక్తివి. నా గొర్రెలు నా స్వరం విన్నని ప్రభు చెప్పాడంటే ఇక బయటకు వెళ్ళింది నా గొర్రె అని ఆయన చెప్పలేడు. ఇక అది తప్పిపోయిన గొర్రె, ఇక దాని స్థానం ఎలా ఉంటుందో తెలియదు. ఇక తప్పిపోయిన గొర్రెను చూడండి, ముళ్ళ పొదల్లో చిక్కుకుంటుందో తెలియదు, అడవి మృగాల చేత చిక్కుబడుతుందో తెలియదు, ఆ కొండల్లో చిక్కుబడుతుందో తెలియదు, లోయల్లో చిక్కుబడుతుందో, ఎటువంటి ఆపదకి వెళ్తుందో, ఎటువంటి అపాయానికి వెళ్తుందో తెలియదు. దేవుడు మాట్లాడిన మాట వినని ప్రతి వ్యక్తి జీవితం సరిగ్గా ఇలాగే ఉంటుందండి. దేవుడు తన సేవకులను పంపించి బ్రతిమలాడేలా కొంతమందితో మాట్లాడుతుంటాడు. నోవాహు దేవుని సువార్త ప్రకటించేటప్పుడట ఆత్మరూపిగా దేవుడే వెళ్ళి వాక్యం చెప్పాడట అక్కడ. ఇప్పుడు నోవాహు మాట వినలేదంటే ఎవరు మాట వినలేదంటే దేవుని మాట వినలా. అక్కడ ఆత్మరూపిగా చెప్పాడు దేవుడు, నోవాహు కాదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుని వాక్యం మీకు ప్రకటించబడినప్పుడు అది చెప్పింది ఒక మనిషి అని, ఒక సేవకుడని ఎప్పుడు మీరు చూడొద్దు, అది దేవుని మాట అని చూడండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాట నువ్వు వింటే నీకు మేలు, వినకపోతే ఖచ్చితంగా నష్టమే. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తి మొట్టమొదటి ఆత్మలో చచ్చిపోతాడట. ఆత్మలో చచ్చిపోయింది అందరికీ తెలియదు. కొంతమంది చూడండి, అందుకే ప్రార్థన చేసేటానికి బుద్ధి రావట్లేదు అంటారు. ఒకవేళ ఆత్మలో పక్షవాతం వచ్చింది అనుకుంటాను నేను. ఎందుకంటే మనసు పోట పక్షవాతం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడండి? చేయాలని అనుకుంటాడు, ఏం చేయలేడు, కూర్చొని చూడటమే ఆయన పని, కాళ్ళు చేతులు పనిచేయవు కదా. అలాగే ఆత్మలో పక్షవాతం వచ్చిన వ్యక్తి ఏమీ చేయలేడు, చేయాలని అనుకుంటా ఉంటాడు, జీవం లేదు. ఆత్మీయంగా ఆ వ్యక్తిలో పాపం ఉంది. ఆ వ్యక్తి ఆ పాపాన్ని అంతా తొలగించుకొని ఆ పాపం చేసిన ఆ నష్టం అంతా పోవటానికి, ఆ జీవం రావటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలండి. అలాగే కొంతమంది ఆత్మీయంగా అసలు ఏ స్పర్శ ఉండదు, ప్రార్థన మానేసినా బాధ ఉండదు, వాక్యం చదవకపోయినా బాధ ఉండదు, పాపం చేసినా బాధ ఉండదు. అటువంటి వాళ్ళు ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళని బ్రతికించడానికే దేవుడు మరలా తన సేవకుల ద్వారా ఇలా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడండి. అక్కడ అన్నీ ఎముకలుగా పడిపోయినాయి. ఆ ఎముకలన్నీ ఎండిపోయి అలాగుండిపోయినాయి. కొంతమంది జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి, ఎండిపోయిన ఎముకలుగా ఉండిపోయినాయి, జీవం లేదు, ఆశీర్వాదం లేదు, అలాగే ఉన్నాయి. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో ఒక మాట చెప్తాడు, ఇవి బ్రతకగలవా? సాధారణంగా వాటిని చూస్తే ఎవరు కూడా ఈ బ్రతకం అంటారు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, ఇవి బ్రతుకుతాయో లేదో నాకు తెలియదుగా నీకే తెలుసు ప్రభా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక మాట పలుకు, వీటికి నువ్వు ఒక మాట చెప్పు, జీవాత్మ నలుదిక్కులా వచ్చి ఈ ఎముకల్ని కప్పు అని చెప్పు. నువ్వు చెప్తుండగా దేవుని జీవాత్మ వీటి మీదకి వస్తుంది అన్నాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా దేవుని జీవాత్మ నీ మీదకి వస్తుంది.
దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. అప్పుడు నీలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. అదే పశ్చాత్తాపం, అదే మారు మనస్సు, అదే నిన్ను గద్దించే ఒక అనుభవం. అప్పుడు నువ్వు దిద్దుకున్నప్పుడు ఏమవుతావో తెలుసా? ఎండిపోయిన ఎముక లేచి నిలబడింది, మామూలు మనిషిగా నిలబడింది. అంటే ఆత్మలో నువ్వు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించాలనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఎక్కడ తగ్గిపోకూడదండి. రోజు రోజుకు పెరగాలి ప్రియులారా. రోజు గంట సేపు ప్రార్థన చేస్తే ఇక చాలు అని చెప్పకూడదు. 2 గంటలు చేయి ప్రార్థన. రోజు ఒక 5 అధ్యాయాలు వాక్యం చదువుతున్నావు అనుకో, 10 అధ్యాయాలు చదవటానికి పెంచు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంత అన్నం తింటాం, కడుపు నిండుద్ది. పెద్ద అయ్యాక కూడా ఇంత తింటే ఎట్టుంటుందండి? బలహీనపడతారు. అలాగే నువ్వు సంవత్సరాలు గడిచే కొలది నువ్వు ఎక్కువ చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యం చదవాలి. దేవుడు అదే నీ నుంచి కోరుతున్నాడు. నువ్వు అలా ప్రార్థన చేయకపోతే, అలా నువ్వు ఎదగకపోతే దేవుడు నిన్ను చూసి దుఃఖపడాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు పుట్టినప్పుడు ఇంత ఉంటారండి చిన్నోళ్ళు. వాడు పెరిగే కొలది కూడా ఇంతే ఉన్నాడు అనుకోండి, మరగుజ్జుగా. వాడిని చూస్తే తల్లిదండ్రికి సంతోషం ఉంటుందా? వాడిని చూసినప్పుడల్లా బాధ, వేదన అన్నమాట. అలాగే ఆత్మీయంగా ఎదగని ఏ వ్యక్తిని చూసినా దేవునికి ఒకటే దుఃఖం. ఎందుకు వీళ్ళు ఆశీర్వాదంలోనికి రావట్లేదు? ఎంతకాలం ఇంకా వీళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని బిగించుకొని అక్కడక్కడే ఉంటారు? దేవునికి అది ఎంతో దుఃఖకరం ప్రియులారా. నీ ప్రార్థనా సమయం పెరగాలి, నీ వాక్య ధ్యానం పెరగాలి, దేవునితో నువ్వు గడిపే సమయం పెరగాలి, దేవునికి నువ్వు ఇచ్చే విషయాల్లో పెరగాలి, నీ సమయం ఇచ్చే విషయంలో పెరగాలి, నీ జ్ఞానం ఇచ్చే విషయంలో పెరగాలి. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికే దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు అభివృద్ధి చేయాలని కోరుకునేటప్పుడు మొట్టమొదట మనం విత్తనాలు విత్తాలి. అదే మొట్టమొదట మనం చేయాల్సింది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఆయన మనకు ఏదో చేయబోతున్నాడు అని అర్థం. దేవుడు ఊరికే మాట్లాడండి, ఊరికే సరదాగా కాసేపు కూర్చొని ఏదన్నా ముచ్చట చెప్పుకుందామని ఎప్పుడు చెప్పడు. దేవుడు ఒక మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా ఏదో అక్కడ కార్యం జరగబోతుంది అన్నది వాస్తవం. అలాగే ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం ఏంటంటే, నేను మీతో మాట్లాడబోతున్నాను. ఒకవేళ స్వరం ద్వారానే మాట్లాడతాడేమో దేవుడు. నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభా నాతో మాట్లాడు ప్రభా, స్వరం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావుగా నాతో మాట్లాడు. నీ మారుమనసు పొందినప్పుడు అలాగే ప్రార్థన చేసేయండి. ప్రభా నీ స్వరం వింటేనే నేను నీకు నిజమైన బిడ్డగా నేను ఒప్పుకుంటాను ప్రభా. ఏదో మారుమనసు పొందాను, నా పాపాలు క్షమించబడ్డాయి అనుకోవటం కాదు. నేను ఈ స్వరం వినాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు, దేవుని సేవకులు వాక్యం బోధించేటప్పుడు మాట్లాడతాడు, అలాగే సంఘంలోనూ దేవుడు మాట్లాడతాడు, నువ్వు వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. కానీ అది దేవుని స్వరం అని ఖచ్చితంగా నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు? అయితే స్వరం ద్వారా వినటం అది ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం ప్రియులారా, లోతైన ఆధ్యాత్మిక అనుభవం. బ్రతికున్న వ్యక్తి మాట్లాడతాడు, అలాగే దేవుడు కూడా సజీవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. బతికున్న మనుషులమైన మనమే మాట్లాడుతున్నాం. దేవుడు ఎందుకు మాట్లాడు? కొంతమంది దేవుడు మాట్లాడు అని చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని అణిచిపెట్టుకుంటున్నారు. నేను సంవత్సరం పాటు వెతికాను, ప్రభా నాతో మాట్లాడు, నీ స్వరం నేను వినాలి అని దేవుని దగ్గర రోజు ప్రార్థన చేసేవాడిని. 1 సంవత్సరం పాటు రోజు అదే ప్రార్థన. అదే ఒక రోజున దేవుడు నాతో డైరెక్ట్గా స్వరం ద్వారా మాట్లాడటం నేను విన్నాను. నా పేరు పెట్టి దేవుడు పిలవటం నేను విన్నాను. యెషయా 43:1 చదువు నా కుమారుడా అని దేవుడు నాతో మాట్లాడటం నేను విన్నాను. నా కుమారుడా జాన్ వెస్లీ అని దేవుడు నన్ను పిలవటం నేను విన్నాను. ప్రియులారా, దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలవాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం దేవునికి ఇష్టమైంది అయితే నీ పేరు కూడా దేవునికి ఇష్టమైపోద్ది. పదే కూడా దేవుడు పిలుస్తాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడితే ప్రియులారా, ఇక దేవుడు ధారాళంగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డు కూడా చేసిన పాపం అవన్నీ నువ్వు పడగొట్టుకుంటే చాలు, ఇక దేవుడు నీతో ధారాళంగా మాట్లాడతాడు. ఒక్కసారి దేవుని స్వరం వినటానికి నాకు సంవత్సరం పట్టింది. ఆ తర్వాత దేవుడు తరచుగా అనేక సార్లు దేవుడు మాట్లాడటం జరిగింది. ప్రియులారా, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన చెప్తున్నాడు, నా జనులారా నేను మీతో మాట్లాడబోతున్నాను. నువ్వు సిద్ధపడితే నీతో మాట్లాడతాడు దేవుడు. కీర్తన 81:13లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన చేస్తున్న ఒక కార్యం ఏంటంటే, మిమ్మల్ని నా మార్గంలో నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఈ బిడ్డలు నా మాట వింటే వీరు నేను ఒక ప్రత్యేకమైన వారిగా నేను చూడాలి, వీరిని ఒక ప్రత్యేకమైన వారిగా నేను చేయాలి, ఈ లోకమంతట్లో వీరిని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా నేను చేయాలని దేవుడు తన మనస్సులో ఒక ఆశ కలిగి ఉన్నాడు. అబ్రహాముతోటి దేవుడు మొట్టమొదట ఆ ఆశతో అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా,
నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్పినట్లు అబ్రహాం చేశాడు. అబ్రహాం పిల్లలందరినీ ఆయన పిల్లలుగా చేసుకొని వారి నిబంధన సంతతిగా చేసుకొని వారిని లోకంలోని ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా చేసుకొని వారికి దేవుడిగా ఉండి తను వారిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకొని వారికి నిబంధన ఇచ్చాడు. అదే సున్నతి. అయితే వీరు సున్నతి చేయించుకున్నారు, నిబంధనలో ఉన్నామని అంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియులారా దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అంటే క్రియ అయితే చేశారు కానీ దేవుని మాటకు లోబట్ల పరిశుద్ధత లేదు. క్రియలు ఉన్నాయి, పరిశుద్ధత లేదు. చాలామంది ప్రార్థనకు వచ్చే ఈ క్రైస్తవ విశ్వాసుల భక్తుల జీవితాల్లో కూడా క్రియలు ఉంటాయి కానీ పరిశుద్ధత ఉండదు. అంటే దేవునికి ఏమైనా ఇవ్వాలంటే ఇస్తారు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తారు, అక్కడెక్కడికి ప్రార్థనకి రండి అంటే ప్రార్థనకు వస్తారు. కానీ హృదయంలో పరిశుద్ధత లేదు, జీవితంలో పరిశుద్ధత లేదు. ఇటువంటి వారిని చూసినప్పుడు దేవునికి దుఃఖం. అందుకే మరలా వీళ్ళని ఎలాగైనా సరే నా బిడ్డలుగా చేసుకొని మరి ఒకసారి దేవుడి నిర్గమకాండంలో మోషే ద్వారా ఐగుప్తు దేశాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు నా మాట వింటే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండానే జీవించినారు ప్రియులారా. చాలా కాలం వారు దేవుని దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. దేవుని మాట విన్నవాళ్ళు ఎవరు కానాను రాజ్యం చేరలేదండి. అలాగే దేవుని రాజ్యం చేరలేరు ప్రియులారా. నువ్వు దేవుని మాట వినకపోతే పరలోక రాజ్యం చేరలేవు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కానాను పోగొట్టుకున్నారో నువ్వు దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు, గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. అందుకే బాధ కలిగిన దేవుడు ఈ కీర్తనలో చెప్తున్నాడు, అయ్యో దేవుడు అయ్యో అన్నాడంటే భయంకరమైన ప్రమాదంలో వీళ్ళు ఉన్నారు అని అర్థం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, మేలైన మార్గంలో నడిపించాలని నేను నడిపించాలని నేను కోరుకుంటున్నాను, వీళ్ళు నా మాట వింటలేదే అని దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు, ఎంత బాగుండేది. ప్రియులారా అసలు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన మెట్టుకు తేబోతున్నాడో నీకు తెలుసా? నిన్ను దేవుడు ఏ ఉద్దేశంతో ఈ స్థానంలోకి తెచ్చాడో నీకు తెలుసునా? నీ గొప్ప ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుని మాట వినకపోవటం ద్వారా. దయచేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు పశ్చాత్తపడు, దేవునితో ఒక మాట చెప్పు, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ మాట వింటాను. ఒక మాట చెప్తున్నాను. లవ్ మ్యారేజెస్ అని కొంతమంది యవనస్తులు వాళ్ళకి నచ్చిన స్త్రీలని వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో ఒకరోజు దేవుడు నాతో మాట్లాడారు. వీరు బాహ్య రూపాన్ని చూసి అందంగా ఉందని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ వీళ్లకు నేను ఒక ధనవంతురాలైన బిడ్డను, ఒక శ్రేష్టమైన బిడ్డను, ఆత్మీయంగా ఉన్నతమైన మెట్టులో ఉన్న బిడ్డను, నా ప్రణాళికలో నాతో నడిచే బిడ్డను వీరికి భారీగా ఇవ్వాలని నేను అనుకున్నాను. కానీ వీరు ఏదో అందం చూసి నా పిలుపులో నుండి తొలగిపోయారు అని దేవుడు చెప్తున్నాడు. పిల్లరా యవనస్తులారా, ఎక్కడ మీ సొంత ఆలోచనలకు మీరు స్థానం ఇవ్వద్దు. మీరు వెతికే ఉద్యోగంలోనే కానీ, మీ వివాహ విషయాల్లోనే కానీ, మీ చదువుల విషయంలోనే కానీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి. నడిపించే దేవుడున్నాడు, మనకి మాట్లాడే దేవుడున్నాడు. ఆయన మాట్లాడతాడు. మాట్లాడేంత వరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి, దేవుని దగ్గర వెతుకు, దేవుని చిత్తం తెలుసుకో, ఆ మార్గంలో ఉన్నాడు. అంతకంతకు నువ్వు వర్ధిల్లుతావు. నిజంగా ప్రియులారా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని దేవుని చిత్తానికి అప్పగించుకొని సాగే వాళ్ళ జీవితాలు మీరు గమనించి చూడండి. వాళ్ళు అంతకంతకు హెచ్చించబడుతూ వెళ్తారు. దేవుని చిత్తం లేకుండా సొంత మార్గాల్లో వెళ్ళే వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళు అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు. నువ్వు అంతకంతకు హెచ్చించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా నువ్వు దిగజారిపోయినప్పుడు, నువ్వు నష్టాల గుండా వెళ్ళిపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు నీ విషయమై దుఃఖపడుతున్నాడని నేను తెలియజేస్తున్నాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల ఎంత మేలు అని చెప్తున్నాడు. ప్రియులారా నీ ఏ విషయంలో అయినా నువ్వు దేవుని చిత్తం చేయడానికి ఒక తీర్మానం చేసుకో. మనం దేవుని చేత సృష్టించబడ్డాం. మన అధికారి దేవుడు. దేవునికి ఇష్టం లేకుండా ఏ కార్యం కూడా మనం చేయకూడదు. అదే తీర్మానం చేసుకుందాం ఈరోజు మొదలుకొని. దేవా నీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలో అనుమతించను. నీకు ఇష్టం లేని తలంపు కానీ, నీకు ఇష్టం లేని కార్యం కానీ ఏది నేను చేయను. నేను ఏది చేయాలన్నా నీవు నాకు ప్రభువుగా ఉండాలి, నాకు అధికారిగా ఉండాలి, నీవే నన్ను నడిపించాలి అని దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. అప్పుడు ఆయన మన పాత్రను ఎలా చేస్తాడో తెలుసా? పొంగి పొరలే పాత్రగా చేస్తాడు. ఆయన పరమ కుమ్మరి, మనం ఆయన చేతిలో పాత్ర. అలాగే దేవుడు మీకు అందరికీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాట వింటే ఎంత మేలు నాయన. నీ మాట వినకుండా మా ప్రియులు ఇప్పటికే ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఎంత నష్టపోయారో తండ్రి.
అయా ఈ దినమే పశ్చాత్తాపడి ప్రభా ఇక నుంచి మిగిలిన కాలమైన తండ్రి నీ మాట విని జీవించే కృప మాకందరికీ దయచేయండి అయ్యా. తండ్రి నీ మార్గంలో నడిస్తే ఎంత మేలు ప్రభా. నీ మార్గాన్ని మీరు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో ప్రభా. అయ్యా దయచేసి క్షమించండి. ఇక నుంచి మిగిలిన కాలమైన నీ చిత్తంలో నీ మార్గంలో మేము నడవటానికి కృప దయచేయండి. మాకు తోడుండి నడిపించండి ప్రభా. నా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక. పరలోకమందు నీ చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకమందు నీ చిత్తం అలాగూ మా జీవితంలో నెరవేరును గాక తండ్రి. మా జీవితాన్ని అలాగూ నడిపించండి ప్రభా. మాకు ప్రభుడుగా ఉండి నడిపించండి. ఎంతమంది అయితే మా ప్రియుల అపజయాల మధ్యలో కుమిలిపోతున్నారు వారందరినీ దర్శించండి, బలపరచండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. వారి జీవితాలు ఈ రోజు మొదలుకొని అంతకంతకు హెచ్చించబడాలి, అంతకంతకు ఉన్నతమైన మెట్టుకు రావాలి ప్రభా. అటువంటి కృప వారికి దయచేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామములో మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ గాయపరచబడిన హస్తమును చాపండి ప్రభా. వారిని మీరు ముట్టండి ప్రభా. వారు బాధపడటం నీకు ఇష్టం లేదు కదా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని మేము చదువుతున్నాం. ఆ వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్చండి ప్రభా. యేసు నామములో వీరికి స్వస్థత కలుగును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ఎంతమంది అయితే నీ బిడ్డలు సంతోషం లేక సమాధానం లేక బాధల్లో శ్రమలో ఉన్నారు ప్రభా. వారందరినీ దర్శించండి. ఈ రోజు మొదలుకొని వారి జీవితంలో ఆనందాన్ని పుట్టించండి. నోటి నిండా నవ్వు కలుగజేయండి ప్రభా. నీ దీవెన వీరికి దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న ప్రతి ఇంటిలో నీ మహిమ ఉండాలి ప్రభా. నీ ప్రసన్నత ఉండాలి, నీ అభిషేకం ఉండాలి. యేసు నామములో నేను విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. నీ చేతులు వీరిని నేను అప్పగిస్తున్నాను. వీరిని మీరు పొంగి పొరలకు పాత్రలుగా చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కోరుకుంటున్నారు. దేవునిలో నిలబండి, దేవుని మాటకు లోబడి నడుచుకోండి. ఆ మేలులన్నీ మీరు స్వతంత్రించుకుంటారు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం కోసం తప్పక అనుదినం ప్రార్థన చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు స్నేహితులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నడువ చేయనట్లుగా మిమ్మల్ని ఎత్తుకొని నడిపించును గాక. ఆమేన్.